తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు వద్దనడంలో రాజకీయ కుట్ర ఉందని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా వేరే చోట కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరమైందని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే అతి తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లను తరలించవచ్చన్నారు. తెలంగాణ ప్రాంత రైతుల శ్రేయస్సు కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు విప్ ఆది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు మహారాష్ట్ర సర్కార్ నుంచి సమాధానం రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కాళేశ్వరం దగ్గర నిర్మాణం జరిపి ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయినటువంటి సందర్భంలో ప్రజాధనం 1,00,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుకు పట్టినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్న సందర్భంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టిని నిర్మాణంలోకి తీసుకొని రావాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో గతంలో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రతో చర్చలు జరిపినాం. తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు వచ్చినాయి, నిర్మాణాలే తర్వాయని చెప్పిన బేగంపేట ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఊరేగింపులుగా ఇంటికి చేరుకున్న సందర్భం. కానీ నిర్మాణం చేసింది తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి మనందరూ కూడా చూసినాం. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉండుంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుతో కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వల్ల జరిగినటువంటి తెలంగాణకు నష్టం వివరించిన వేళ 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఇరిగేషన్ను ఇచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రైతులకు పొలాలకు నీరు మళ్లించేటువంటి చక్కని ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోయేటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వారికి అనుమతులు ఇవ్వాలని చెప్పని ఎందుకు వారు మాట్లాడాలని చెప్పిన మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి అపాయింట్మెంట్ కోసం లెటర్ కూడా రాసినాం. అపాయింట్మెంట్ ఇవ్వండి, తుమ్మిడిహట్టి దగ్గర మాట్లాడుకుందామని. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ రాని సందర్భంలో నేను ఒకటి గతంలో గుర్తు చేస్తా. 2014లో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశం వచ్చినప్పుడు తెలంగాణలో కలిసిన 7 మండలాలు తిరిగి మా ఏపీకి ఇస్తే తప్ప మీకు మద్దతు ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ చెబితే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు దిగొచ్చి 7 మండలాలను తెలంగాణ తీసుకుపోయి ఏపీలో కలిపినటువంటి సందర్భం ఉంటే ఈరోజు మీరు అధికారం ఢిల్లీలో మంత్రి హోదాలు ఉండి 150 మీటర్లతో కట్టేటువంటి సందర్భంలో నష్టం తక్కువ అనేటువంటి పరిస్థితి. నాకు తెలిసిన మటుకు తక్కువ 1000 ఎకరాల కంటే ఎక్కువగా ముంపున గురి కాదనేటువంటి నివేదికలు చెప్పినప్పుడు ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంలో విఫలమవుతుండ్రు? ఎందుకు మీకు తెలంగాణ అంటే వ్యతిరేకం ఉంది, తెలంగాణ రైతాంగం వ్యతిరేకం ఉందని చెప్పిన దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.